కళ్ళు చెదిరినాయి కళ్ళు చెదిరినాయి బుగ్గలు సొట్టపన్నాయి మనసు కరిగింది ఒళ్ళు వణికింది వాని పిండాకుడేమి కాదు కాళ్ళు తడబడినాయి 2 కాళ్ళెత్తి బండకు కొడితే అప్పుడుంటది వానికి. ఏమి లెటర్ వచ్చింది రండి చూడు. ఏం లెటరు? కూర్చొని చీర సంపినావే అన్ని గమనిస్తాడు. ఆడళ్ళు అవి పుట్టాల్సింది మగోడే పుట్టినాడు. ఇది గమనించేదే. యాక్చువల్గా ఏంది లెటర్ అసలు ఎవరికి వచ్చింది? చెప్తా అది ఒక లెటర్ వచ్చింది. ఒక లెటర్ వచ్చింది అనమాట. ఎవరికి పద్దు వచ్చి చెప్తారు. ఆత్రము నాకు చెప్పాలి త్వరగా చెప్పుకోవట్లేదేమో. వచ్చిందమ్మా. ఎవరికి? నీకా తెలీదు ఎవరికి వచ్చిందో. ఆనందం తట్టుకోలేక నీ ముందర చదువుదామని అట్లే తీసుకొని వచ్చినాం. మన సబ్స్క్రైబర్స్ రాసిండే లెటర్. నీకు వచ్చిందే లవ్ లెటర్. అమ్మాయిలు ఫ్యాన్స్ ఎక్కువైనారు కదా. మళ్ళీ నాకు పెళ్ళి 3 పిల్లలు అయినాక వచ్చిందిలే. ముసలోడు రాసినాడు కదా. అంటే ఇప్పుడు ముసలోడేం రాసినాడా కదా కొంపదీసి? ఏహే గమ్మనంటే సగిలోడా చెంగినాదం ఏం కాదు. చదువు ఎక్సైటెడ్ ఉన్నాను. ఇంత పెద్ద కొడుకున్నాడు అంటే మీకు? నాకు కూడా ఎవరు నంబర్ అంత పెద్ద తల్లి ఉందంటే చదువు పని. పెద్ద తల్లి అన్నారు ఎవరు? పెద్ద కొడుకులు బిడ్డలు అంటారు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదా? అక్కడ ఆడ ఎమ్మిగనూరులో ఉండే చూడు, అప్పుడు మీ అక్క వచ్చిందిరా అంటాండ్రి. మీ అక్క వచ్చింది. నన్ను నమ్మండి. కాలు తీలే మంకునాయిలో చెవులు పెద్దగా చేసుకొని ఇట్లా ఎందుకు? ఏం నాదే లెటర్ నీకే రాసింటారు చూడు ఎవరో ఒకరు అమ్మాయిలు. ప్రియమైన నీకు అమ్మాయి రాసిందా? చదవని ఎండతాయా ఇంకా తట్టుకో. తెలుస్తుంది కదా అమ్మాయి అబ్బాయి. పైన ఏం రాయలేదు ఇంకా. ఇది ఎక్కడ వినోదం నాయనా? నువ్వే అలా నిద్రపోతున్నావు? మనస్ఫూర్తిగా ఆస్వాదిద్దామని ఇట్లా కళ్ళు మూసుకొని వింటున్నా. అంటే నీకే రాసినారు ఫిక్స్ అయినావా? నాకే ఉంటుంది ఆల్మోస్ట్. ప్రియమైన నీకు ప్రేమతో రాయి ఈ లేఖ. ఆహా. ప్రియతమా నీవు అచట కుశలమా, నేను ఇచట కుశలమే. ప్రియతమా నీవచట కుశలమా, నేనిచట కుశలమే. ఆహా ఓహో ఆహా నేను కుశలమే అయితే. లాలి లాలితో లాలి లాలికో. అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? లాలి లాలితో లాలి లాలికో. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ నీకు ఎవరికన్నా రాస్తాంటివా? దండిగా. అందుకే అంత బాగా పాడుతున్నావు. మిమ్మల్ని మొదటిసారి చూడగానే నా కళ్ళు చెదిరాయి. అసలు అది ఎవరికని తెలుస్తుంది. విను ఎట్లా తెలుస్తుంది? ఇంకా చదువుతాంటే ఏం వద్దు తెలుస్తుంది. నువ్వు నక్కాత్రం వద్దు. మిమ్మల్ని మొదటిసారి చూడగానే నా కళ్ళు చెదిరాయి. రెండోసారి చూడగానే నా బుగ్గన సొట్ట వచ్చింది. బా ఏదో కవిత్వం రాసినారబ్బా. మూడోసారి చూడగానే నా మనసు కరిగింది. నాలుగోసారి చూడగానే నా ఒళ్ళు వణికింది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా కదా. మూర్ఛ రోగం ఏమన్నా ఉందేమో.
అట్లా అనకూడదమ్మా ఇప్పుడు కూడా. మళ్ళీ ఒళ్ళు వణికింది ఏంది అది ఏంది భాష అది లవ్ లెటర్ లవ్ లెటరేనా ఏమో నాకేం తెలుస్తుందంగా బాగుంది. పువ్వు సూర్యుడిని చూసినప్పుడు ఎలా వికసిస్తుందో నిన్ను చూసినప్పుడు నా మనసు కళ్ళు ముక్కులు వికసిస్తాయి. ఏంటి మమ్మీ ఎవడు వికసిస్తాయా ఆడన్నా కోసమే ఉన్నట్టుందమ్మా లెటర్ చూస్తా అంటే ముక్కులు గిక్కులు అన్నాడు అంటే ఎవరో కాల్దీలే సొగిలోడా గట్టిగా మీకోసం ఒక్కసారైనా పువ్వులా వికసించి రాలిపోవాలనుంది. మయ్య నాయన ఆ లెటర్ చదువుతా అంటే నీ పాత రోజులు డాడీ రాసిన లెటర్లు గుర్తొస్తున్నాయా? నోరు మూసుకోనుండులే. మళ్ళా నేను పువ్వు అయితే మీరు తుమ్మెద. మయ్య పువ్వు అయితే తొమ్మిదంట. ఓ రామ రామ ఎవరు నాయన ప్రబుద్ధుడా అంత బాగా కవిత్వం రాసినావు నాయనా. మీరు పాదాలు అయితే నేను పాదుకలుగా. व्हाट अ विजन, क्या थॉट है, पागल हो गया हमारा टीम. తెలుగు మా అమ్మకి అర్థం కాదు అట్లా. తెలుగు అర్థం కాదంటే నాకేం తమిళ మలయాళం అర్థం అవుతుందా? ఆయమ్మకి అంత బూతులే అర్థమయ్యేది. ఇట్లా నోరు మూసుకోలే సొగిలా కొడుక. నీకు గ్రాంధిక భాష బూతులు ఎందుకు వస్తాయిలే? బూతులు నీకు గ్రాంధిక బూతులు అంటే ఏంది? బూతులే నోర్మే నీకు గ్రాంధిక భాష రాదు కదా. పాదుకలు అంటే తెలుసా? చెప్పులు బా నీకే ఎట్లా తెలుసులే. చిత్రంగా నా కొడుకున్నట్లున్నావు చిత్రంగోడు. గో ఆన్. నేను మొబైల్ అయితే నువ్వు చార్జర్. మీరు షాంపూ అయితే నేను బురుగు. ఏంది బురుగు, ఏంది షాంపూ, ఏంది సెల్లు, ఏంది చార్జరు? వాని పిండా కూడా ఏం కాదు. వాడి అంటే నీకే అని ఫిక్స్ అయినావా? నాకు డౌట్ వస్తుంది. నీకే అని అనుకుంటున్నావు లెటర్. ముసలోడేనేమో అనుకుంటాను. మీకు గడ్డం అంటే ఇష్టమని నేను కూడా గడ్డం పెంచుతున్నా. మీకు గడ్డం అంటే ఇష్టమని నేను కూడా గడ్డం పెంచుతున్నా. ఏ సొగిలోడా నాకేం గడ్డం గిని పెరిగిందా? నేనేం గడ్డం పెంచుకున్నానా సొగిలోడా? నాకు గడ్డం ఇష్టం అంటే ఆడు పెంచుకున్నాడంటే ఏంది ఇది? చిచి మీరు పెంచుకున్నారని వాళ్ళు నేనేం గడ్డం పెంచుకున్నానా? నాకు గడ్డం వస్తుందా? మీరని చెప్పలేదు ఇక్కడ. మీకు గడ్డం అంటే ఇష్టమని నేను కూడా గడ్డం పెంచుతున్నా. మీకు గడ్డం అంటే ఇష్టమని నేను కూడా గడ్డం పెంచుతున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఆ లెటర్ అయితే నీకే. అవునా? గడ్డము ఇష్టము అది ఇది అని రాసినానంటే అది నీకే. గడ్డం పెంచేకి అమ్మాయిలు పెంచుతారా గడ్డం? అమ్మాయిలు పెంచట్లేదు, ఏదో బై మిస్టేక్. నువ్వు గడ్డం పెంచితే నాకు ఇష్టం అనేది అట్లా రాసినాదేమో. అంటే ఎప్పకి ఇష్టమని అమ్మాయిలు గడ్డం పెంచుకుంటారా? అమ్మాయిలు గడ్డం కాదు. ఆ పిల్ల ఏమన్నా నువ్వు గడ్డం పెంచితే నాకు ఇష్టము అని ఏమన్నా రాసేకి పోయి అట్లా రాసిందేమో అనుకుంటాను. బై మిస్టేక్. శేఖర్ మగ పిల్లోడు రాసిండేది. ఏంది బాబీ? ఏమైందమ్మా? శేఖర్ అంట. అది ఎవరికి లవ్ లెటర్ అసలు? ఒక అబ్బాయి ఇంకో అబ్బాయికి రాసినాడు. అబ్బాయిలు లవ్ చేసుకుంటారా? అంటే నువ్వును అబ్బాయి లవ్ చేసుకుంటానారా? చేసుకోలేదమ్మా, ఎవరో అబ్బాయి రాసినట్లున్నాడు. నీకెళ్ళే రాసినాడు వాడెవడో. అబ్బాయి కాదు అంకుల్ అంట. అంకులేం కాదు, అబ్బాయి అని పెట్టినాడు శేఖర్ అని. శేఖర్ నీకే పేరు. మళ్ళా శేఖర్ అంటే నీకే లేలే. శేఖర్ అంటే అబ్బాయే. అబ్బాయి అయితే అమ్మాయి అయితే నీకే లేలే. నీకు అట్లా చేష్టలు కూడా ఉన్నాయా? అబ్బాయి అయితే అమ్మాయి అయితే ఎట్లుంది అసలుకి? అసలు ప్రియతమా నీ వచ్చట కుశలమా నేను ఇచ్చట కుశలమే. పువ్వు సూర్యుని చూసి ఎలా వికసిస్తుందో నిన్ను చూసినప్పుడు నా మనసు
నువ్వు మగపిల్లలతో కూడా నేస్తం చేసి లవ్లు మీకోసం ఒక్కసారైనా పువ్వులా వికసించి రాలిపోవాల్సింది. నీకేలే కానీ అవన్నీ ఇంకా వదిలేసి నాకు అర్థమైపోయింది. మగపిల్లలు లవ్ చేసుకొని ఇట్లాంటివి కూడా ఉంటాయా? నాకు తెలుదమ్మా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో యాక్టింగ్ చేయొద్దు. తెలియంది నీ అడ్రస్కి నీకు లెటర్ ఎట్లొస్తుందిలే? నీ అడ్రస్ నువ్వు ఇయ్యంది, నువ్వు పరిచయం లేనిది, నువ్వు తెలియంది ఎట్లొస్తుందిలే? ఏం మంకు నా కొడక? చాదస్సం పట్టుకుందాలే, చాదస్సం నా కొడక. మీరు షాంపూ అయితే నేను బుర్రగా అంట. వాడు తొక్కేం కాదు, వాడు పిండా కూడా ఏం కాదు. ఎందుకు అట్లా అడుగుతానా? ఇది చూడు ఎట్లుంది అసలుకి. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు నా కళ్ళు చెదిరాయి, రెండోసారి చూడగానే నా బుగ్గన సొట్ట వచ్చింది, మూడోసారి లేకున్నా సొట్టు వచ్చింది మాత్రం అయిపకు, మూడోసారి చూడగానే నా మనసు కరిగింది, నాలుగోసారి చూడగానే నా ఒళ్ళు వణికింది. ఇది వచ్చిందేమో, వాయ్ వచ్చిందేమో. లేకుంటే వాళ్ళు ఎందుకనక తిందే, ఒళ్ళు వణికిందంట ఒళ్ళు. లే పక్కా 100% ఆ లెటర్ నీకే. నాకెందుకు నీకోసమే. నాకెందుకు వస్తుంది లేలే పిల్లగాడు, ఆడ అబ్బాయి శేఖర్ అని రాసిన నీకే. గడ్డము అది ఇదని నీకే. నా మాగ్గిన వస్తాయి గడ్డాలు. మొయ్యా పద్దు ఉన్నారు, పద్దు అట్లా కూడా. ఏహే నువ్వు సొగిల్దానివి ఉన్నారు. కాదు బాబాయ్, అదేందో షాంపూ ఒకసారి చదువు. మీరు షాంపూ అయితే నేను బుర్రగా. షాంపూ అయితే అంటే వాడు నువ్వు ఎప్పుడన్నా కలిసి ఇద్దరు స్నానం చేసినారా ఒకటే బాత్రూంలో? లే అంత లేనిది వాడు. నువ్వు షాంపూ అయితే నేను బుర్రగా అని ఎట్లంటాడు? లేదు అది లేదు, అదేదో సంథింగ్ జరిగింది కూడా. మీరు పాదాలైతే నేను పాదుకులు అన్నాడు. మళ్ళీ అంటే ఇంకా అట్లా సంబంధం ఉంటేనే కదా, అట్లా ఇద్దరికి సంబంధం ఉంటేనే అట్లా రాస్తాడు. నువ్వు కాళ్ళు అయితే నేను పాదరక్షలు అని రాసినాడు. చూడు ఆడ పువ్వు అయితే మీరు తుమ్మెదంట. చూడు తుమ్మెదంటే ఎవరు? తుమ్మెదంటే పొయ్యి పువ్వు మీద వాలి దాంట్లో ఉండే స్వీట్ని తింటుందన్నమాట. అట్లా వీడు కూడా పువ్వు అంటే అది తుమ్మేదంటే వచ్చి వాళ్తుంది వాడి మీద అంటే అప్పుడు ఇద్దరికి సంబంధం ఉంది అని అర్థం. నేను పువ్వు కాదమ్మా, ఆ పక్క నా పువ్వు అంట, నేను తుమ్మెదంట. మళ్ళీ తుమ్మెద అంటే నిన్ను మొగుడుగా భావించుకున్నాడు. మీరిద్దరు మొగుడు పెళ్ళాలుగా ఉన్నారులే, ఆడే తెలిసిపోతుంది లేదే. నీ రంగాటం ప్రేమ ఉంటే పెళ్లి చేస్తావా? చిచి చూస్తావా ఏదో ఏంది ఎట్లా వచ్చా? వాడికే పక్క 100% లెటర్ రాసిండేది. వాడు చూసినావా? ఎప్పుడన్నా అట్లా పాడినారేమో లేడన్న పార్కులో. లే పార్కులు పోతాంట్రా? నీ తెలుదులే సొగిల్దానా, నీకు తెలుదులే. నువ్వు పెద్ద సొగిల్దాని నీకు తెలుదు. కానీ ఎవరో ఇద్దరు అమ్మాయిలు తిరుపతికి పోయి పెళ్లి చేసుకున్నారంట తెలుసా? ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు పోయి, తెలిసిన మొగ డ్రెస్ వేసుకొని అమ్మాయి చీర కట్టుకొని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక తెలిసింది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. ఓ అమ్మ నేను మొగన్ లెటర్ చదువుతా అంటే కళ్ళు చెదిరినాయి, బుగ్గలు సొట్టపన్నాయి, మనసు కరిగింది, ఒళ్ళు వణికింది, వాని పిండాకుడేమి కాదు, కాళ్ళు తడబడినాయి, 2 కాళ్ళెత్తి బండకు కొడితే అప్పుడుంటది వానికి. ఇంకా దాచిపెట్టుకోరాలి లెటర్. ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు అందరూ సబ్స్క్రైబర్లు కానోళ్ళు, ఇక్కడ నా ఫ్రెండ్స్, ఈ సర్కిల్
అశోక్ నగర్ కొంత నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్కడ. పోయినా ఉండు కూర్చోలే ఒక్క నిమిషము. ఏం ఇచ్చితంతదు నా కొడుక, దర్బేస్ నా కొడుక. చెప్పు. అందరూ చీరలు పెట్టు రాదా, చీరలు పెట్టు రాదా, నువ్వు బాగుంటాయి నీ సెలెక్షన్ అని పట్టినారు. అవును. అందుకని నేను పట్టు చీరలు అంటే వేరే మామూలుగా చీరలు పెట్టను, పట్టు చీరలు మాత్రము పెట్టాలని స్టార్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. ఎట్లా వస్తాయా? ఆన్లైన్ వచ్చే కస్టమర్లు నాకు ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళు రావచ్చు, తెలిసిన వాళ్ళు ఓన్లీ పట్టు చీరలు మాత్రమే మంచి ఐడియానే చేద్దాము అని నాకు ఫుల్ ఐడియా పడింది. ఒక వారం నుంచి యోచన చేస్తాను. మరి ఎట్లా వీడియోలో చూపిస్తారా? ఆ పక్క చూడు. ఏందుందిలే సొగిలోడా, అట్లా ఎవరైనా తీసుకుంటారా? నువ్వు పెడితే ఎందుకు తీసుకోరలే, మస్తు తీసుకుంటారు. బో చెప్తావే. రేట్ ఎంత నుంచి తెద్దాం? రేటు 2,500 నుంచి 25,000 వరకు. అంత తీసుకుంటారా? ఎందుకు తీసుకోర్రా, పెళ్ళిళ్ళు అవి ఉంటే తీసుకుంటారు. 25,000 వరకు, 25,000 వరకు. ఎక్కడి నుంచి తెచ్చేది? తెస్తాము మగ్గాలలో బాగా తెలుసు నాకు. 10 years చేసింది కదా ఇప్పుడు. మగ్గాలలో ఒరిజినల్ పట్టు, మిక్సింగ్ పట్టు అయితే 2,500 నుంచి స్టార్టింగ్. కానీ అది కూడా చాలా మంచిది. ఎర్రగడ్డ పోసి